నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బోగస్ ఓట్లను తొలగించేందుకే ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ లో తమ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. భారతదేశంలో గత 12 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ దేశానికి అగ్రరాజ్యంలో ప్రతిష్ఠిన ఘనత సబ్కా సాత్ సబ్కా వికాస్ అనుకుంటా ముంగట ఎత్తున్న నరేంద్ర మోదీ గారు ఈరోజు చూస్తే గత 65 సంవత్సరాల కానీ పని కూడా మన భారతదేశంలో 370 ఆర్టికల్ అనుకోండి. కరోనా టైంలో మీ పేద వాళ్ళకు ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే ఇంకా కొత్త 33% లేడీస్ రిజర్వేషన్ కూడా చేయబోతున్నాం. ఎన్నో విధాలుగా ఈరోజు దేశానికి ముంగటైతున్న నరేంద్ర మోదీ గారికి మన నిర్మల్ జిల్లా తరఫున ఇంకా మరి మన దేశానికి ముంగటైలు ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా 2023లో మన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగింది. ఆ రాష్ట్ర ఎలక్షన్స్ లో మన భారతీయ జనతా పార్టీ నుంచి 8 శాసనసభలు 8 పార్లమెంట్ సభలు కూడా గెలవడం జరిగింది. 8 శాసనసభలు గెలిచిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మా అసెంబ్లీలో ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి సవాల్ చేస్తూ మా ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మా తోటి శాసనసభ్యులు కూడా అన్ని విధాలుగా ఆయనకు ప్రతి విషయం, బడ్జెట్ విషయం అనుకోండి, వైఫల్య విషయం అనుకోండి, 6 గ్యారంటీలు అనుకోండి, 420 హామీలు అనుకోండి, అన్ని విధాలుగా అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం. అదేవిధంగా ఉన్న ఏదైతే సింగరేణి కాలేజీలో సింగరేణి భరోసా అని యాత్ర జరిపినాం. ఆ యాత్రలో పెద్దలు మన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, మా మహేశ్వర్ రెడ్డి గారు, అందరూ 5 శాసనసభలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే సింగరేణి కాలేజీలో అప్పులకు మైనస్ అయ్యేలా 54,000 కోట్లు మైనస్ లో పోయినా లోన్ చెప్పింది. దానికి ఖచ్చితంగా అక్కడ సింగరేణి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అసెంబ్లీలో దానికి చర్చించాలని, ఖచ్చితంగా దాని విషయం కూడా చర్చిస్తామని మీ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2.5 సంవత్సరం లోపట్లో మన నిర్మల్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులు ప్రతిపక్షంలో ఉంటూ కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం. కానీ మనం ఏవైతే అభివృద్ధి చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం, దాదాపు ప్రతి విలేజ్లో నిర్మల్ జిల్లాలో ముదోల్ నిర్మల్ అనుకోండి, ప్రతి జిల్లాలో 30 లక్షల రూపాయలు కూడా 20 లక్షల రూపాయలు వివో బిల్డింగ్ అండ్ వివో షేర్స్, అదేవిధంగా కనీసం 20-30 లక్షల సిసి రోడ్స్ మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది, ఏర్పాటు చేస్తుంది. మనం ప్రతి విలేజ్ లో ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే మనం చేస్తున్నాం, ఏదైతే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం,
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోని మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. కానీ మనం ఇది ప్రజల లోపల తీసుకుపోకొచ్చినాం. మాకు అర్థం కాకొచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక ఏదైనా బోర్వెల్ కొడితే అన్ని వాట్సాప్ లో గురుపు చెప్తుంది. లక్షల రూపాయలు బోర్వెల్ వేస్తే మేము వేసినాం అని అంటారు. కానీ మేము శాసనసభ్యులు మైత్రికి అన్నా కానీ మేము కానీ విదేశీ అక్కడ కానీ కానపూర్లో ప్రతి విలేజ్ లో 60-70 లక్షల పని చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో చేసిన తర్వాత కూడా మనం పబ్లిక్ లో తీసుకుపోవడానికి వైఫల్యం అవుతుంది, మైనస్ అవుతున్నాం. దయచేసి ఇంకా 2 సంవత్సరాలే ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ వరకు మనం ఈ పబ్లిక్ లో తీసుకోకపోతే మనం మైనస్ వస్తుంది.